విశ్రాంతి ఇంజనీర్లతో మొత్తానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమావేశం ముగిసింది. గోదావరి జలాలపై తమ నివేదిక, సంబంధిత అంశాలని విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ వివరించింది. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంతి ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. ఆనకట్ల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి సారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైంది. అఫిడవిట్లన్నీ వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి ఇంజనీర్లతో పీసీ ఘోష్ కమిషన్ సమావేశం ముగిసింది. గోదావరి జలాలపై తమ నివేదిక, సంబంధిత అంశాలని విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ వివరించింది. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంతి ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి మొత్తానికి ఓ పక్కన కాళేశ్వరం, మరో పక్కన విద్యుత్ కొనుగోలు అంశం, మరి ఒక విధంగా కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ చాలా ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాంత్, సీతారామరాజు, ముఖ్యంగా ఈరోజు జస్టిస్ చంద్రఘోష్ ఎవరైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్లో నేతృత్వం వహిస్తున్నారో జస్టిస్ చంద్రఘోష్ మీడియా చిట్చాట్లో పలు కీలక విషయాలు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. 2015లో ఏర్పాటైనటువంటి అనంతరాముల కమిటీలో రిటైర్డ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన వారి బృందంతో ఈరోజు భేటీ అయి పలు కీలక విషయాలు సేకరించినట్టుగా తెలపడం జరిగింది. గత 4-5 రోజులుగా ఆయన చాలా విషయాలు, ఇటు ఇంజనీర్లు, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆపరేషన్స్కి సంబంధించిన విషయాలు, ఇటు వర్క్ ఏజెన్సీ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో 3 బ్యారేజ్లకు సంబంధించి ఇటు వర్క్ ఏజెన్సీస్, అదేవిధంగా ఏఈలు, ఈఈలు, డిఈలు, ఎస్ఈలు, సిఈలు, ఈఎన్సీల వరకు అందరితోటి భేటీ అవుతూ వస్తున్నారు. పలు కీలక సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఈరోజు మేడిగడ్డకు సంబంధించి అంటే నిన్న ప్రస్తావించిన దాని ప్రకారం 9 వద్ద ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదు, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి కీలక విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 2015లో అనంతరాములు కమిటీ వేసినటువంటి కమిటీ అప్పటి ప్రభుత్వం సూచించినైతే 9 వద్ద బ్యారేజ్లు నిర్మించాలని చెప్పి ప్రస్తుతం చూపించినప్పటికీ అప్పటి ఇరిగేషన్ మంత్రి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ దీన్ని అంగీకరించలేదు, రూపొందించిన ఫైల్ను పక్కకు పడేశారనే విధంగా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని పీసీ ఘోష్ వద్ద వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపైన కూడా ఆయన ప్రధాన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు టెక్నికల్ అంశాలతో పాటు అన్ని అంశాలు ఆయన తెలుసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ముందుగా టెక్నికల్ అంశాలు దీనికి సంబంధించి తెలుసుకుంటే తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుందనే విషయం మాత్రం ఆయన దీనిపై ఉన్న నేపథ్యంలో ఆర్థిక వనరులు, సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. మేజర్గా కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు, వర్క్ ఏజెన్సీ వచ్చిన బిల్లులు కావచ్చు, వర్క్ ఏజెన్సీ నుండి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిన వర్క్ ఏజెన్సీలకు వెళ్ళిన బిల్లు, వీటన్నిటి లావాదేవీలపైన ఆయన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులను, అదేవిధంగా ఇటు వర్క్ ఏజెన్సీలకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సబ్ కాంట్రాక్టులు దాదాపు 10 నుంచి 15 సబ్ కాంట్రాక్టులు ఏజెన్సీస్ ఇక్కడ వర్క్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మేజర్ కాబట్టి ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా షార్ట్ టైం పీరియడ్లో ఇది వర్క్ కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా ఇందులో మేజర్ వర్క్ ఏజెన్సీలు అయితే నవయుగ, అదేవిధంగా ఫాక్స్కాన్, ఇటు ఎల్ఎన్టీ 3 మేజర్ వర్క్ ఏజెన్సీస్ ఉన్నాయి. దీని కింద 10 నుంచి 15 వరకు సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలపై ప్రధాన దృష్టి సారించారు. అయితే గత
ప్రభుత్వం హయాంలో చెప్పినట్టుగానే మేము చేసామని చెప్పి ఇప్పటి వరకు కింది స్థాయి అధికారి నుంచి పై వరకు ఈఎన్సీ వరకు అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ ఈఎన్సీ మురళీధరరావు కూడా కలిసి దానికి సంబంధించినటువంటి లిఖితపూర్వక నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈయన పీసీ ఘోష్ మాత్రం స్పష్టం చేస్తున్నాడు, నేను ఎంతటి వారినైనా విచారణకు పిలుస్తాం, విచారణకు అటెండ్ కావాల్సిందే, మాకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా పిలుస్తాం, వారు ఎవరు అనేది మాకు అనవసరం, విచారణ కమిటీ ముందు హాజరు కావాల్సిందే, విచారణకు ఎవరైనా రావాల్సిందే అనేది ఒకటి ఆయన క్లారిటీగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీలు ఇతర స్థాయి అధికారులు కూడా అటెండ్ కావడం జరిగింది. అయితే ఆర్థిక కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే టెక్నికల్ అంశాలు ఇతర అంశాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలు చూడనున్న నేపథ్యంలో ఇటు పొలిటికల్గా ముడిపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్కు సంబంధించిన ఈరోజు కేసీఆర్ లేఖ చూసాం మనం, విద్యుత్కు సంబంధించి ఇష్యూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఘాటైన లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం విషయంలో మాత్రం పీసీ ఘోష్ చాలా క్లారిటీగా ఉండాలని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఆయన మీడియా ఆన్ రికార్డ్ మాట్లాడడం లేదు, చిట్ చాట్లో కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించడం లేదు. అదేవిధంగా ఆయన జ్యుడిషియర్ మేము ఒక కమిషన్గా ఉంది కాబట్టి కమిషన్ మేము విచారణకు పిలిస్తే ఖచ్చితంగా ఎవరైనా రావాల్సిందే, జ్యుడిషియల్ కమిషన్కి ఎవరు అతిథులు కాదు అనేది అందరూ సమానమే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పీడ్ పెంచాలని చెప్పొచ్చు. అయితే జూన్ 30 వరకు ప్రభుత్వం విధించిన గడువు కాకుండా మరికొన్ని రోజులు ఇవ్వాలని చెప్పి మాత్రం ఆయన కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థికపరమైన అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సీతారామరాజు. శ్రీకాంత్, అంటే మరో పక్కన ఇదంతా రాజకీయ కక్షతోనే ఇలాంటి చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీనిపైన దీనికి సంబంధించిన ఏమైనా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ, అంటే కేసీఆర్ మాత్రం విద్యుత్ శాఖకు సంబంధించి ఈ నెల 15 లోపు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సిందే అని చెప్పి ఆన్ రికార్డు ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో నేతృత్వం వహిస్తున్నారో కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దాన్ని చెప్పడం జరిగింది. కేసీఆర్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. అయితే విచారణలో ఉండగా చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఎల్ నరసింహారెడ్డి లాంటి చీఫ్ జస్టిస్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒక ప్రభుత్వం నేను రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాను, నా పేరును మీడియా ముఖంగా ప్రస్తావించి విచారణ కొనసాగుతున్న సందర్భంలో పేరును ప్రస్తావించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నన్ను వ్యక్తిగతంగా బాధకు గురి చేసింది, బాధ కలిగించింది. అదేవిధంగా జూలై 30 నాటికి నేను గడువు కోరినది మీడియా ముందు చెప్పడం, అదేదో నేను ప్రాధేయపడినట్టు మీరు జూన్ 15 డేట్ను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనడం, ఇట్లాంటి అంశాలు చెప్పడం సున్నితంగా నన్ను ఈ మనసుకు అంటే బాధ కలిగించింది అనేది, మీ స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడడం బాధ కలిగించింది అనేటువంటి కామెంట్స్ ఆయన పేర్కొంటున్నాయి. ఇటు రాజకీయ కక్షలో భాగంగానే ఇవంతా జరుగుతుందనేది ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అందులో క్లియర్గా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన దిగిపోయేంత వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కరెంటుకు సంబంధించిన అన్ని అంశాలు అందులో పేర్కొన్నారు. ఈఆర్సీ కావచ్చు, ట్రిబ్యునల్కు సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డి అప్పట్లో 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఫిర్యాదుకు సంబంధించి అంశాలు కావచ్చు, వీటన్నిటిని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈఆర్సీ ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుందని మొన్న చెప్పిన ఆయన ఏదైతే చెప్పారో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము లేఖ రాసామని చెప్పారని చెప్పి ఈయన ఎవరైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఉన్నారో ఆయన ఆన్ రికార్డ్ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ఈఆర్సీది కూడా మెన్షన్ చేశారు. ఈఆర్సీది రేవంత్ రెడ్డి అప్పుడు స్వయంగా లేఖ రాశారు, ఈఆర్సీ నుంచి క్లారిటీ తీసుకున్నారు, ఈఆర్సీ అన్ని చట్టబద్ధంగానే జరిగాయి అనేది ప్రధానంగా ఇక్కడ ఆయన లేఖలో మెన్షన్ చేస్తూ వచ్చారు. లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇది కక్షపూరితంగా అనేది ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది నేను జూన్ 15న ఒకవేళ అటెండ్ అయ్యి ఈ వివరణ ఇద్దాం అనుకున్నాను, ఈ లోపే మీరు 11 నాడే ఆన్ రికార్డ్ మీడియాతో మాట్లాడి నా వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించే విధంగా మీరు వ్యవహరించారు, ఇది విచారణ పారదర్శకంగా జరుగుతుందనేది నాకు నమ్మకం లేదు, కాబట్టి మీరు బాధ్యతాయుతమైన ఈఆర్సీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రభుత్వం కమిషన్ నియమించడం ఇది సరైంది కాదు. ఆ కమిషన్కు మీరు ఆ విచారణ కమిషన్కు మీరు నాయకత్వం వహించడం ఇంకా సరైంది కాదు, దాన్ని స్వీకరించడమే సరైంది కాదు. అదేవిధంగా మీరు ఇప్పటికైనా నేను విషయాలు పొందుపరిచినాన్ని గమనించి నేను ఇచ్చిన వివరణను తీసుకొని మీరు స్వచ్ఛందంగా ఈ విచారణ నుంచే తప్పుకుంటే
బాగుంటుంది అనేది అటువంటి సూచన కూడా చేయడం జరిగింది, విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఈ విచారణ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇది రాజకీయ కక్షపూరిత చర్యనే అని చెప్పి పేర్కొన్న పరిస్థితి మాత్రం కనిపించింది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.